హుస్సేన్ సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. బంజారా, పికెట్, కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వస్తుంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ దాటింది. ఇక మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హుస్సేన్ సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. బంజారా, పికెట్ అలాగే కుకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద వస్తుంది. ఇక హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ దాటింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో ఇటు హుస్సేన్ సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సో ఇటు కూకట్పల్లి కానివ్వండి, పికెట్, దాంతోపాటు ఇటు జీడిమెట్ల నాలాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు వరద నీరంతా కూడా హుస్సేన్ సాగర్లోకి చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ హుస్సేన్ సాగర్ వాటర్ అంతా కూడా తూముల ద్వారా ఇటు దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2000 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకు అయితే వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. ట్యాంక్ బండ్ దగ్గర ఒకసారి సిచ్యువేషన్ మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏదైతే మనం మార్కింగ్ చూస్తున్నామో సో మొత్తం కూడా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే దాటినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో హుస్సేన్ సాగర్ మొత్తం కూడా 513.65 మీటర్లు ప్రస్తుతం నీటి మట్టం ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 513.41. సో ప్రస్తుతం అయితే నీటి మట్టం కూడా విపరీతంగానే ఉందని చెప్పొచ్చు. 513.65 మీటర్లు అయితే ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి నీటి మట్టం అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో ఇన్ఫ్లో చూసుకుంటే దాదాపు 2550 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సో తూముల ద్వారా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వదులుతున్నారు. దాదాపు 2000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హుస్సేన్ సాగర్కు గేట్లు అంటూ ఏమీ ఉండవు, తూములు ఉంటాయి. సో ఈ తూముల ద్వారానే వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఏదైతే మ్యారియట్ దిగువగా ఉన్నటువంటి కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఇటు కవాడిగూడ కానివ్వండి, గోల్నాకా కానివ్వండి, ఇటు ఇందిరా పార్క్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కి నాలా కానుకొని ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ హుస్సేన్ సాగర్ పరిస్థితిని కూడా ఇటు ఇరిగేషన్ జిహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రతి గంటకి హుస్సేన్ సాగర్ బులెటిన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు రేపు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ముఖ్యంగా ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా హుస్సేన్ సాగర్ అయితే నిండు కుండలా మారింది. సో హుస్సేన్ సాగర్ పూర్తిగా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున కూడా ఇటు పికెట్ నాలా కానివ్వండి, కుకట్పల్లి నాలా కానివ్వండి, జీడిమెట్లకు సంబంధించినటువంటి నాలాలు కాలనీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇందులోకే చేరుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి కూడా మనం చూసాము ఇటు కుకట్పల్లి, మూసాపేట, దాంతోపాటు ఇటు బాలనగర్, సనత్ నగర్లో భారీ వర్షం కురిసింది. సో ఆ వాటర్ అంతా కూడా ఇందులోకి ఏదైతే హుస్సేన్ సాగర్లోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి అయితే ప్రస్తుతం ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటినంతా కూడా తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్లో దిగువన ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ కానివ్వండి, ఇటు కవాడిగూడ కానివ్వండి, అశోక్ నగర్, జోహర్ నగర్ లాంటి కాలనీస్ ఉన్నాయి. సో వాటి ఈ నాలాల పక్కన ఉన్నటువంటి ఇళ్ల ప్రజలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మొత్తం మాత్రం 513.65 మీటర్లు అయితే ఉంది. సో ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే 513.41 మీటర్లు ఉండగా సో ప్రస్తుతం దాదాపు 2500 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఉంది. సో ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్నటువంటి నేపథ్యంలో సో ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పరిస్థితిని ఇటు ఇరిగేషన్ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఎడతెరిపి లేకుండా గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ అయితే ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో వాటర్ అంతా ఉందని చెప్పొచ్చు. సో ఎగువ ప్రాంతాల నుంచి ఈ వాటర్ అంతా ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది కాబట్టి సో ఈరోజు మధ్యాహ్నం తర్వాత కూడా ఫ్లోటింగ్ మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.